తెలుగు వారికి మరుపురాని మేటి చిత్రం ఈ సంవత్సరమే విడుదలయ్యింది. ఈ ఏడాది 27 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నాటి అగ్రనటులైన నందమూరి 9 చిత్రాలలోనూ, అక్కినేని 5 చిత్రాలలోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. విజయ వారి మాయాబజార్ అగ్రశ్రేణి తారలతో భారీ స్థాయిలో సాంకేతిక విలువలతో రూపొంది ఘన విజయం సాధించింది. నేటికీ తెలుగు సినిమా ప్రతిష్టకు మోడల్గా నిలిచి నాటి నుంచి నేటి వరకు విశేష ప్రజాదరణ పొందుతున్నది. ఈ చిత్రం ద్వారా తొలిసారి శ్రీకృష్ణుని పాత్ర ధరించిన ఎన్టీఆర్ ఆ తర్వాత పౌరాణిక చిత్రాలకు ప్రపంచంలోనే సాటిలేని మేటిగా చరిత్ర సృష్టించడానికి ఇది శుభారంభమైంది. ఆ రోజులలోనే ఎన్టీఆర్ శ్రీకృష్ణుని గెటప్తో ఉన్న ఈ చిత్రం క్యాలెండర్లు 5 లక్షలు విజయ సంస్థ ప్రెస్ నుండి అధికారికంగా అమ్ముడైనట్లు సంస్థాధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఒక సినిమా నటుని బొమ్మను పత్రికలు, పోస్టర్స్ నుండి పూజామందిరాల స్థాయికి తీసుకువెళ్లిన ఘనత మాయాబజార్ చిత్రానికే దక్కుతుంది. నెల రోజుల తేడాతో విడుదలైన అంజలి పిక్చర్స్ సువర్ణసుందరి కూడా అఖండ విజయం సాధించి తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి 2 భారీ సూపర్ హిట్ చిత్రాలు సమాంతరంగా ఆడిన అద్భుతాన్ని ఈ సంవత్సరం ఆవిష్కరించింది. తోడికోడళ్ళు, భాగ్యరేఖ, వీర కంకణం, వినాయక చవితి, సతీ అనసూయ, MLA చిత్రాలు శత దినోత్సవం విజయాలు సొంతం చేసుకున్నాయి. సతీ సావిత్రి, కుటుంబ గౌరవం, భలే అమ్మాయిలు యావరేజ్ విజయం సాధించాయి. ఈ ఏడాది చివరిలో వచ్చిన NAT వారి పాండురంగ మహాత్మ్యం సూపర్ హిట్గా నిలిచింది. ఈ ఏడాదే అక్కినేని తాను నటించిన 60వ చిత్రం దొంగల్లో దొర విడుదల సందర్భంగా చలనచిత్ర వజ్రోత్సవం జరుపుకున్నారు. MLA ద్వారా S జానకి గాయనిగా రంగప్రవేశం చేశారు. చరిత్ర గాని పురాణాలు గాని వీటిలో మనకు ఏమాత్రం నచ్చని విషయాల్ని మనకు నచ్చిన విధంగా ఓ కల్పిత కథను తయారు చేసుకుని ప్రేక్షకుడిని ఆనందింపచేయడాన్ని ఆల్టర్నేటివ్ హిస్టరీ అని అంటారు. ఉదాహరణకు హిట్లర్ ని ఓ థియేటర్ లో బంధించి కాల్చి హతమార్చడం, మహాభారతంలో కౌరవుల కుతంత్రాలను బట్టబయలు చేసి వాళ్ళని నవ్వుల పాలు చేయడం లాంటివి. ఇలాంటి ప్రత్యామ్నాయ చరిత్ర కలిగిన కథలు మన ఆహాన్ని సంతృప్తి పరుస్తాయి కాబట్టి స్వతహాగానే వాటి వైపు ఆకర్షింపబడతాము. సరిగ్గా అలాంటి కోవకు చెందినదే మాయాబజార్ సినిమా. ఈ చిత్ర లక్ష్యం కూడా అదే. వ్యాస భారతం ప్రకారం బలరాముడికి శశిరేఖ అని పిలువబడే కూతురే లేదు. మాయాబజార్ నిజానికి శశిరేఖ పరిణయం అనే పేరుతో మన దగ్గర ప్రసిద్ధిగాంచిన ఓ కల్పిత జానపద కథ. దీని ఆధారంగా మాయాబజార్ కి ముందు తరువాత అనేక చిత్రాలు రూపొందిన కేవీ రెడ్డి రూపొందించిన ఈ ఒక్క సినిమా మాత్రమే అత్యంత ప్రజాదరణకు నోచుకుంది. మాయాబజార్ కు తొలుత చాలా పేర్లే అనుకున్నారు. సినిమాలో ఘటోత్కచుడు పాత్రను ఎస్వి రంగారావు గారు చేశారు కాబట్టి ముందుగా ఈ సినిమా పేరును ఘటోత్కచుడు అని పెట్టాలనుకున్నారట. తరువాత శశిరేఖ పరిణయం అని పేరు పెట్టారు. ఆ తరువాత దానిని మాయాబజార్ అను శశిరేఖ పరిణయంగా మార్చారు. చివరికి విడుదలయ్యే సమయానికి అది మాయాబజార్ గా మిగిలింది. మాయాబజార్ కథకున్న లక్ష్యం కేవలం శశిరేఖకు అభిమన్యుడికి పెళ్లి చేయడం కాదు, కొన్ని కారణాల వల్ల వంచింపబడ్డ శశిరేఖ తల్లిదండ్రుల మనసు మార్చడం, కౌరవులను నవ్వుల పాలు చేసి వాళ్ళని దండించబడడం ఈ కథలోని అంతిమ లక్ష్యం. కృష్ణుడు బలరాముడికి హితబోధ చేసిన, అభిమన్యుడు లక్ష్మణ కుమారుడితో యుద్ధానికి దిగిన శశిరేఖ పరిణయం సాధ్యమయ్యేది. కానీ కథకున్న అంతిమ లక్ష్యం సాధ్యపడేది కాదు. నిజానికి మాయాబజార్ కథ చాలా చిన్నది. అయితే బలమైన స్క్రీన్ ప్లేతో దీనిని రక్తి కట్టించారు దర్శకులు కేవీ రెడ్డి గారు. ప్రథమార్థం కేవలం నాటకీయత మాత్రమే ఉంటుంది. ఆ నాటకీయ పరిణామాలు ఎప్పటికీ సమకాలీన పరిస్థితుల్లానే అనిపిస్తాయి. అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడడం, ఆ ప్రేమకి తల్లిదండ్రులు అడ్డు చెప్పడం, తల్లి కూతుర్ని కొట్టడం, డబ్బు పోగానే ముఖం చాటేసే చుట్టాలు, తండ్రిని ప్రశ్నించే ధైర్యం లేని కూతురు వంటివి ఇప్పటికీ ప్రతి ఇంట్లో కనిపించేవే. ప్రేక్షకుణ్ణి ఈ వాస్తవిక పరిస్థితులు ముందుగా కథతో కనెక్ట్ చేస్తాయి. ప్రథమార్థమంతా లక్ష్యానికి పూర్తిగా దూరం చేసి ఇక ఏ రకమైన ఆశ మిగిలని స్థితికి తీసుకెళ్లి ఘటోత్కచుడు ప్రవేశించడంతో వడివడిగా లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తారు. పూర్తి విషాదం తరువాత వచ్చే ఆనందానికి విలువెక్క ఉంటుంది.
కౌరవుల్ని ఏమీ చెయ్యలేం అనుకునే మానసిక స్థితి ప్రేక్షకుణ్ణి తీసుకొచ్చి తరువాత వాళ్ళని వెర్రి వాళ్ళని చేసి ఆడుకోవడం వల్ల వచ్చే కిక్కు మామూలుగా ఉండదు. 66 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలోని సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకోవడానికి కారణం కెమెరామాన్ మార్కస్ బాట్లీ. గ్రాఫిక్స్ లేని కాలంలో కేవలం కెమెరా టెక్నిక్స్ తో సృష్టించిన మాయాజాలానికి అప్పట్లో ప్రేక్షకులు నిశ్చేష్టులయ్యారు. నిజంగా ఇదేదో మాయ జరుగుతున్నట్లుగానే భావించారట. ముఖ్యంగా వివాహ భోజనము పాటలో లడ్డూలన్నీ నోట్లోకి సరాసరి వెళ్లిపోవడం, ఆహార పాత్రలన్నీ ఎవరు కదుల్చకుండానే వాటికవే కదలడం వంటి సీన్లకు మంత్రముగ్ధులయ్యారు. ఈ సినిమాలోనే ఎన్టీఆర్ మొదటిసారిగా శ్రీకృష్ణుడిగా కనిపించారు. అంతకుముందు 1954 లో వచ్చిన ఇద్దరు పెళ్లాలు, 1956 లో వచ్చిన సొంత ఊరు సినిమాల్లో కృష్ణుడిగా కనిపించినప్పటికీ అవి పూర్తి స్థాయి కృష్ణుడి పాత్రలు కావు. మాయాబజార్ సినిమా టైంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల మార్కెట్ కన్నా ఎస్వీఆర్ మార్కెట్ ఎక్కువ. జనాల్లో పాపులారిటీ కూడా ఎక్కువే. అందుకే రిలీజ్ కి ముందు ఈ సినిమా ప్రమోషన్లను ఎస్వీఆర్ పేరు మీదే చేశారట. మాయాబజార్ ను సుమారు 2 లక్షల బడ్జెట్ తో నిర్మించారు. అప్పట్లో తెలుగులో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ఇదే. సాధారణంగా 30,000 బడ్జెట్ ను మించి సినిమాలు తీయడానికి అప్పట్లో నిర్మాతలు సాహసించేవారు కాదు. కానీ మాయాబజార్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయ ప్రొడక్షన్ ఖర్చుకు వెనకాడలేదు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిన తొలి సినిమా కూడా ఇదే. ఆ తరువాత ఈ సినిమాను హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో డబ్ చేశారు. విడుదలైన అన్ని చోట్ల భారీ విజయాన్ని అందుకుంది. అంటే ఒక విధంగా తొలి పాన్ ఇండియన్ మూవీ అని కూడా చెప్పొచ్చు. అందుకే నాటికైనా నేటికైనా మరెప్పటికైనా మాయాబజార్ అనేది ఓ గోల్డ్ మెమరీ. నట సామ్రాట్ ఏఎన్ఆర్, అంజలీదేవి జంటగా అంజలి పిక్చర్స్ పతాకంపై ఆదినారాయణరావు నిర్మించిన మహత్తర జానపద చిత్రరాజ్యం సువర్ణ సుందరి. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1957 సంవత్సరం మే నెల 10వ తేదీ విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో బ్లాక్ అండ్ వైట్ జానపద చిత్రాలలో అతిపెద్ద విజయం సాధించిన చిత్రంగా సువర్ణ సుందరి స్థానం దక్కించుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి లాంటి దిగ్గజ నటులు నటించిన మహత్తర పౌరాణిక చిత్రరాజ్యం మాయాబజార్ విడుదలైన 45 రోజుల తర్వాత విడుదలైన సువర్ణ సుందరి సంచలన వసూలు సాధించి మొదటి రిలీజ్, లేట్ రిలీజులతో కలుపుకొని మొత్తం 6 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. మాయాబజార్ చిత్రంలోని మాయలు సువర్ణ సుందరి చిత్రం ఘన విజయానికి అవరోధం కాలేకపోయాయి. తెలుగు చలనచిత్ర చరిత్రలో 6 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ ఆడిన ఏకైక జానపద చిత్రం సువర్ణ సుందరి. 1957 సంవత్సరంలో మొదటిసారి విడుదలైన ఈ చిత్రం నెల్లూరు, చీరాల, విజయవాడ, అమలాపురం, నిజామాబాద్ కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ జరుపుకోగా, ఆ మరుసటి సంవత్సరం 1958లో రెండో విడతలో తెలంగాణలోని బోధన్ పట్టణంలో దిల్కుష్ థియేటర్లో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అలా నెల్లూరు, చీరాల, విజయవాడ, అమలాపురం, నిజామాబాద్, బోధన్ కేంద్రాలలో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకొని బ్లాక్ అండ్ వైట్ జానపద చిత్రాలలో ఎక్కువ కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న చిత్రంగా చరిత్ర సృష్టించింది సువర్ణ సుందరి. అంతేకాకుండా 1959 సంవత్సరంలో హిందీ భాషలో నిర్మాణం జరుపుకొని విడుదలైన సువర్ణ సుందరి నాగ్పూర్ కేంద్రంలో వెరైటీ టాకీస్ లో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ ఆడింది. ఒక చిత్రం 3 వరుస సంవత్సరాలలో సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం ప్రపంచ సినీ చరిత్రలో ఈ చిత్రానికి మాత్రమే దక్కిన ఒక అరుదైన రికార్డు. సువర్ణ సుందరి చిత్రం మొత్తంగా 36 కేంద్రాలలో విడుదలై 18 కేంద్రాలలో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది. అంతేకాకుండా విడుదలైన మిగిలిన అన్ని కేంద్రాలలోనూ షిఫ్ట్లపై శతదినోత్సవం జరుపుకుంది. తెలంగాణలో ఒక చిత్రం 100 రోజులు ఆడడం అతి కష్టంగా ఉన్న ఆ రోజుల్లోనే ఈ చిత్రం తెలంగాణలోని 6 కేంద్రాలలో 100 రోజులు, 2 కేంద్రాలలో 175 రోజులు ఆడడం గమనించవలసిన విషయం. ఈ చిత్రం 175 రోజులు ప్రదర్శింపబడిన కేంద్రాలలో దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్లు స్వయంగా ప్రేక్షకుల వద్దకు వెళ్లి వారి నిరార్జనలను అందుకున్నారు. ఈ చిత్రం మొత్తం 36 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్నట్టు ఈ చిత్ర నిర్మాత అప్పట్లో పత్రిక ప్రకటనలో తెలియజేశారు. 6 కేంద్రాలలో జూబ్లీ జరుపుకున్న సువర్ణ సుందరి రెవెన్యూ పరంగా కూడా అప్పటి అన్ని చిత్రాల రికార్డులను బ్రేక్ చేసి కమర్షియల్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. సాధించిన సిల్వర్ జూబ్లీల రికార్డును కూడా ఏఎన్ఆర్ గారే తన మరో చిత్రంతో బ్రేక్ చేశారు. ఆ చిత్రం పేరు మూగ మనసులు. తెలంగాణలోని అతి చిన్న కేంద్రం అయిన బోధన్ పట్టణంలోని దిల్కుష్ థియేటర్లో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ ఆడడం అప్పట్లో సువర్ణ సుందరి సృష్టించిన పెను సంచలనం.
హిందీ భాషలోనూ నిర్మాణం జరుపుకొని 1959వ సంవత్సరంలో విడుదలైన సువర్ణ సుందరి నాగ్పూర్ కేంద్రంలో 33 వారాలు, రాయ్పూర్ కేంద్రంలో 19 వారాలు, కొల్హాపూర్, బెల్గాంలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఫస్ట్ జనరేషన్లో ఏఎన్ఆర్ గారు సువర్ణ సుందరి చిత్రం బాలీవుడ్లో సిల్వర్ జూబ్లీ ఆడింది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఆ రికార్డును మళ్లీ అక్కినేని వారే క్రియేట్ చేయడం మరో విశేషం. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన శివ హిందీ వెర్షన్ బాలీవుడ్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఏఎన్ఆర్ గారి సినీ జీవితంలో ఆయన డైరెక్ట్గా హిందీలో నటించిన ఒకే ఒక చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది సువర్ణ సుందరి. మొదటి విడతలో 18 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు ఆడిన సువర్ణ సుందరి ఆలస్యంగా విడుదలైన రామచంద్రాపురం లక్ష్మీ టాకీస్లో కూడా 100 రోజులు ప్రదర్శింపబడింది. ఆ విధంగా రామచంద్రాపురం ఈ చిత్రం యొక్క 19వ శతదినోత్సవ కేంద్రంగా నిలిచింది. 1958వ సంవత్సరంలోనే ఆలస్యంగా విడుదలైన మరో 6 కేంద్రాలలో ఈ చిత్రం 100 రోజులు ప్రదర్శింపబడింది. తెలంగాణలోని సదాశివపేట లక్ష్మీ టాకీస్ ఈ చిత్రం యొక్క 25వ శతదినోత్సవ కేంద్రంగా నిలిచింది. ఈ చిత్రం యొక్క సిల్వర్ జూబిలీ వేడుకలు నెల్లూరులో జరిగాయి. తెనాలి పట్టణంలోని స్వరాజ్ థియేటర్లో ఈ చిత్రం యొక్క శతదినోత్సవ వేడుకలు జరిపారు. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఏఎన్ఆర్ గారు కత్తి యుద్ధం చేస్తూ ప్రమాదవశాత్తు కాళ్లు జారి కింద పడగా మోకాలుకి బలమైన గాయం తగిలింది. ఆ తర్వాత ఆయనకు పుత్తూరు వైద్యులు చికిత్స అందించారు. తెలుగు, తమిళం, హిందీ ఈ 3 భాషల్లోనూ ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం ఒక విశేషమైతే 3 భాషల్లోనూ సిల్వర్ జూబ్లీ సినిమా కలిగిన ఒకే ఒక్క భారతీయ హీరోగా నటసామ్రాట్ ఏఎన్ఆర్ గారు చరిత్రలో నిలిచిపోయారు.